వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ వైద్య విధాన పరిషత్ చైర్మన్ కమిషనర్ డాక్టర్ అజయ్ గారు మన దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన మా హాస్పిటల్లో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్విప్మెంట్లో కానీ అదేవిధంగా అక్కడ కొన్ని ఈ సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ బయటికి పోవడం ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా కూడా మీరు స్పందించి దాన్ని మీరు ఫేవరబుల్గా దానికి కావలసిన నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో తను ఆర్డర్స్ మేరకు తను ఇవాళ రావడం జరిగింది. దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఏదైతే బొక్కల చికిత్స పొందడానికి ఏదైతే ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉందో అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పళ్ళ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, కానీ డాక్టర్ చూడడానికి కుర్చీ లేదు, దానికి ఎక్స్రే లేదు, అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ సమస్య ఉంది. ఖచ్చితంగా కూడా ఈ గలీజ్ నీళ్లు బయటకు పోయి పొలాల పక్కకి చెరువాపూర్ ఉన్నది, ఇక్కడ దుబ్బాక రైతులు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ సెప్టిక్ ట్యాంక్ సమస్య కూడా ఈ నెల లోపల నేను ఖచ్చితంగా పూర్తి చేసి దాన్ని సెటరేట్ చేస్తానని తను ఇవాళ చెప్పడం జరిగింది. సో ఇవాళ అదేవిధంగా అక్కడ పేషెంట్లు దాని తర్వాత మన దుబ్బాక వాసులు చాలామంది వచ్చి ఈ గర్భవతి లేకపోతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి స్కానింగ్ మిషన్ లేదు ఇక్కడ హాస్పిటల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా సిద్దిపేట పోయే అవసరం లేదు, మీకు స్కానింగ్ మిషన్ కూడా త్వరలోనే నేను ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సప్లై చేపిస్తాను తను అది కూడా చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా ఏంటంటే దాని నుంచి జనరేటెడ్ ఆక్సిజన్ 93-94% వస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో అవసరం పడే ఆక్సిజన్ 100% ఆక్సిజన్ మెయిన్గా డెలివరీ కేసెస్ ఆస్తమా పేషెంట్ ఎవరికైతే ఆక్సిజన్ అవసరం వస్తుందో వాళ్ళకి 100% ఆక్సిజన్ ఇస్తేనే బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో తప్పనిసరి చాలా హాస్పిటల్స్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటి కూడా మెయింటెనెన్స్ విషయం ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కంటిన్యూస్గా డైలీ దాన్ని ఆన్లో పెట్టాలి, దాని బిల్ వచ్చేప్పుడు మంత్లీ 40,000 50,000 బిల్స్ వస్తుంది. అంత పేషెంట్కి అదే పైసలు 40-50,000 బిల్ ఇచ్చే దాంట్లోనే మనం ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చేసి పేషెంట్స్కి ఇవ్వగలుగుతున్నాం అందుకని తక్కువ రేట్. సో అందుకని దాన్ని కొంచెం తక్కువ పెట్టడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మళ్ళీ అట్లాంటి కోవిడ్ లాంటి పరిస్థితి వస్తే మనం రిపేర్ చేసుకోవడానికి అవన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం, చెక్ చేయమని చెప్పేటప్పుడు మా అవన్నీ ఫంక్షనల్ విధానాలు కూడా చెక్ చేసుకుంటాం. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వాడుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఉంటాయి. ఏం బయటకు పారేయటమో లేదా యూజ్ చేయట్లేదు అనేటువంటి అప్రోచ్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.